శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మే నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ఏ మంత్రం చదువుకోవాలో, ఏ స్తోత్రాన్ని పఠించాలో, మే నెలలో ద్వాదశ రాశుల వారికి అనుకూల తేదీలేంటో, ప్రతికూల తేదీలేంటో, 12 రాశుల వాళ్ళకి మే నెలలో మాస ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి మే నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే, మే నెలలో ధనుస్సు రాశి వాళ్ళకి అన్ని విధాలుగా బాగుంటుంది. ఆదాయానికి ఎలాంటి లోటు ఉండదు. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి. సమస్యలన్నీ కూడా మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. సాంఘికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, సంఘంలో వృద్ధిలోకి రాగలుగుతారు, పెద్దవారితో పరిచయాలు ఏర్పడతాయి, ఆ పరిచయాల వల్ల మంచి ప్రయోజనాలు చేకూరతాయి, వాహన సౌఖ్యం ఉంటుంది, బండి కానీ కారు కానీ కొనుక్కోవటానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. స్పెక్యులేషన్లో అనుకూలత ఉంటుంది. అంటే రేటు తక్కువ ఉన్నప్పుడు సరుకు కొనుక్కోవటం, రేటు వచ్చాక సరుకు అమ్మటం, దాన్ని స్పెక్యులేషన్ అంటారు. స్పెక్యులేషన్ లాంటి గ్యాంబ్లింగ్లో లాభాలు పొందే యోగం ఉంది. అలాగే సంతానం ద్వారా సంతోషకరమైన వార్తలు వింటూ ఉంటారు. అంటే సంతానానికి సంబంధించిన సక్సెస్కి వీళ్ళు దోహదపడతారు. సంతానం సక్సెస్ గురించిన వార్తలు విని ఆనందపడుతూ ఉంటారు. కాబట్టి ధనుస్సు రాశి వాళ్ళ పిల్లలు మే నెలలో అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు చాలా అద్భుతంగా యోగిస్తాయి. అలాగే శత్రువుల మీద విజయం పొందగలుగుతారు. శత్రువులు చేస్తున్నటువంటి పనులు తిప్పికొట్టగలుగుతారు. కొంతమంది శత్రువులను మిత్రులుగా మార్చుకోగలుగుతారు. అదేవిధంగా మనశ్శాంతి ఉంటుంది. మానసికంగా ఉన్నటువంటి చింత, బాధ అన్నీ కూడా మే నెలలో ధనుసు రాశి వాళ్ళకు తొలగిపోతాయి. నూతన వస్తులాభం ఉంటుంది. యశోభూషణ ప్రాప్తి యోగం ఉంది. విలువైన ఆభరణాలు కొనుగోలు చేయటం, వాటిని ధరించటం, ఇలాంటి వాటి ద్వారా ఆనందాన్ని పొందుతూ ఉంటారు. వ్యవహారాలన్నింటిలో కూడా విశేషమైన లాభం చేకూరుతుంది. కోర్టు వ్యవహారాల్లో విజయం చేకూరుతుంది. కోర్టు పరంగా మంచి సక్సెస్ పొందగలుగుతారు. మాసాంతంలో కొన్ని సమస్యలు ఊహించనివి ఎదురైనప్పటికీ వాటన్నిటినీ కూడా మీ తెలివితేటలతో చాకచక్యంతో పరిష్కరింపజేయగలుగుతారు. అలాగే ధనం మాత్రం ఒక్కొక్కసారి ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు. కాబట్టి ధనుసు రాశి వాళ్ళు మే నెలలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేసుకోవాలి. అలాగే మొత్తం మీద పరిశీలిస్తే ధనుసు రాశి వాళ్ళకి మే నెలలో బ్రహ్మాండమైన శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. కేవలం డబ్బు ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మాసాంతంలో ఊహించని సమస్యలు వచ్చినప్పుడు మీ తెలివితేటలు, సమయస్ఫూర్తితో వాటిని పరిష్కరించుకున్నట్లయితే మే నెల మొత్తం అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. మే నెలలో ధనుసు రాశి వాళ్ళకి కలిసి వచ్చేటటువంటి తేదీలు 2, 8, 11, 16, 20, 27, 29 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోవాలి. మే నెలలో ధనుసు రాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు 4, 6, 13, 18, 23, 25, 31. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. మే నెలలో ధనుస్సు రాశి వాళ్ళు ప్రధానంగా చేయవలసినటువంటి విషయం ఏంటంటే, దుర్గా కవచ పారాయణ చేయాలి, లేదా దుర్గా కవచం వినాలి. దుర్గా కవచం అందుబాటులో లేకపోతే దుర్గా అష్టోత్తరం రోజు చదువుకోండి లేదా వినండి. దుమ్ దుర్గాయై నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోవాలి. దుమ్ దుర్గాయై నమః ఈ ఒక్క మంత్రం చదువుకోవటం, దుర్గా కవచం వినటం లేదా దుర్గా అష్టోత్తరం వినటం ద్వారా మే నెల మొత్తం ఇంకా బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలను ధనుసు రాశి వాళ్ళు అందిపుచ్చుకోవచ్చు. ఇవి మే నెలలో మేషాది ద్వాదశ రాశుల వాళ్ళ మాస ఫలితాలు. ప్రతి నెలలో మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.